తర్వాతి పదం వచ్చేసి స్వేచ్ఛ. ఇంగ్లీష్లో వచ్చేసి లిబర్టీ. స్వేచ్ఛ మీనింగ్ ఏంటంటే వ్యక్తుల వ్యవహారాలపై పరిమితిని విధించకపోవడం. వ్యక్తిత్వ వికాసానికి ప్లస్ అభివృద్ధికి తగిన అవకాశాలని కలగజేయడం స్వేచ్ఛ యొక్క పరమార్థం. ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో, ఈ అన్ని అంశాలలో పౌరులకు స్వేచ్ఛ ఉంటుందని ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. ఇవి ప్రాథమిక హక్కుల్లో కూడా ఉన్నాయన్నమాట. హక్కులు వీటికి ఎవరన్నా భంగం కలిగిస్తే మనం కోర్టు ద్వారా రక్షణ పొందొచ్చు. అంటే స్వేచ్ఛ అనేది అపరిమితమా అంటే కాదు, ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. దీనికి సహేతుకమైన పరిమితులు ఉంటాయి. మన రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి మనకు ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోబడ్డాయి అన్నమాట. ఒకసారి రివిజన్ చూద్దాము. స్వేచ్ఛ యొక్క పరమార్థం, ఉద్దేశం ఏమంటే వ్యక్తి వికాసానికి, అభివృద్ధికి తోడ్పడడానికి ఉపయోగపడాలి. ఇంకొకటి ఏమంటే వ్యక్తి వ్యవహారాలపై పరిమితులు లేకపోవడం. 5 రకాల స్వేచ్ఛలు ఉన్నాయన్నమాట. ఆలోచనలోను, భావ ప్రకటనలోను, ఆరాధనలోను, విశ్వాసంలోను, నమ్మకంలోను. ప్రాథమిక హక్కుల ద్వారా గుర్తింపు పొందిన ఈ స్వేచ్ఛకు భంగం కలిగితే న్యాయస్థానం వీటిని రక్షిస్తుంది. స్వేచ్ఛ అనేది అన్లిమిటెడ్ కాదు, దీనికి సహేతుకమైన పరిమితులు ఉంటాయి. అంటే కండిషన్స్ అప్లై. ఇది మనకు లిబర్టీ లేదా స్వేచ్ఛ యొక్క డీటెయిల్స్. ప్రవేశికలో నెక్స్ట్ పదం వచ్చేసి సమానత్వం ఆర్ ఈక్వాలిటీ. సమాజంలో ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు, అర్హత ఇవ్వకపోవడం. సమాజంలో ఎటువంటి విచక్షణ లేకుండా వ్యక్తులందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనే అంశాలు రాజ్యాంగ ప్రవేశికలోని సమానత్వం అనే పదంలో కనిపిస్తాయి. సమానత్వం 3 రకాలు. 1 పౌర సమానత్వం, 2 రాజకీయ సమానత్వం, 3 ఆర్థిక సమానత్వం.
రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో కుల భాగంలో అండ్ ఓటు హక్కు విషయంలో ఆదేశిక సూత్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఏంటంటే ప్రాథమిక హక్కుల్లో 14, 15, 16, 17, 18 ఇవన్నీ మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. రాజకీయ సమానత్వంలో మతం, జాతి, కులం, లింగం ఆధారంగా ఓటర్ల జాబితాలో చేర్చడానికి నిరాకరించరాదు. వయోజన ఓటింగ్ పద్ధతిలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. ఆర్థిక సమానత్వం వచ్చేసి పురుష భేదం లేకుండా 39వ ఆర్టికల్ అంటే ఆదేశిక సూత్రాల్లో ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఆర్థిక సమానత్వం సాధించడానికి ఈ ఆర్టికల్. రాజకీయ సమానత్వం సాధించడానికి 325 ఆర్టికల్, 326 ఆర్టికల్. ఇంకా పౌర సమానత్వం సాధించడానికి 14, 16, 17, 18, 15 ఇలా. ఇందులో ప్రాథమిక హక్కుల గురించి నెక్స్ట్ డెప్త్గా నేర్చుకుందాం. ఇందులో ప్రవేశకు ఎంత అవసరమో అంతే చెప్తున్నాను అనమాట. కాబట్టి సమానత్వం కంప్లీట్ అయిపోయింది, బేసిక్స్ కంప్లీట్ అయిపోయింది. ఇవి నెక్స్ట్ ఈ ప్రాథమిక హక్కుల గురించి పూర్తిగా మనం ఈ పార్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా. ప్రవేశికలో ఇంకో మెయిన్ వర్డ్ వచ్చేసి సౌభ్రాతృత్వం అంటే సోదరభావం, ఏక పౌరసత్వం అనే పద్ధతి ద్వారా రాజ్యాంగం సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. ఇదే మనకు ప్రాథమిక విధుల్లో కనపడుతుంది. 15(1)A ఆర్టికల్లో కనపడుతుంది. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నెక్స్ట్, అది వచ్చినప్పుడు ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు చెప్పబోయే మెయిన్ ప్రవేశికలోని సౌభ్రాతృత్వంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి వ్యక్తి గౌరవం, రెండవది జాతి ఐక్యత మరియు సమగ్రత. ఇందులో సమగ్రత అనే వర్డ్ మనకు 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో ప్రవేశికకు యాడ్ చేశారన్నమాట. ఈ సౌభ్రాతృత్వంలో ఇందాక చెప్పాను కదా, వ్యక్తి గౌరవము, జాతి ఐక్యత, సమగ్రత, ఇది మేజర్ అన్నమాట. సమగ్రత అనే వర్డ్ 1976లో అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ముసాయిదా కమిటీ సభ్యుడు మన కేఎం మున్షి గారు వ్యక్తి గౌరవం గురించి పేర్కొన్నారు అనమాట. ఈ వ్యక్తి గౌరవము, జాతి ఐక్యత అండ్ సమగ్రత ఇవి మేజర్. గ్రూప్ 1లో ఇక్కడ నుంచి బిట్ వచ్చింది. నాకు ఇయర్ అంత ఐడియా లేదు, చూసి చెప్తాను. ఇవి 2 ఇంపార్టెంట్ అనమాట. వ్యక్తి గౌరవం అనేది ఓన్లీ భౌతికాభివృద్ధికే కాక వ్యక్తిత్వ వికాసానికి, ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు జాతి ఐక్యత, సమగ్రత అనేది జాతి ఐక్యత ప్లస్ సమగ్రత ఇవి 2 కలిసి భారతదేశాన్ని ఒక్కటిగా
ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇందాక చెప్పాను కదా, ప్రాథమిక విధుల్లో 51A సోదరభావాన్ని పెంపొందించాలి అని. ఇది ప్రతి పౌరుని బాధ్యత. ఇది సౌభ్రాతృత్వం యొక్క బేసిక్. ఇవి రెండు ఇంపార్టెంట్: వ్యక్తి గౌరవము, జాతీయ ఐక్యత మరియు సమగ్రత.